ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు ఈ రోజు తన 6వ మ్యాచ్ సందర్భంగా కేకేఆర్తో తలపడబోతుంటే ఈ క్రమంలోనే మాజీ ఆటగాడైన ఆకాష్ చోప్రా మ్యాక్స్వెల్ను జట్టు నుంచి తొలగించాలని పంజాబ్ జట్టుకైతే సూచన చేశాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత మ్యాచ్లో పంజాబ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ప్రియాంశార్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్తో పాటు మార్కస్ స్టోయినిస్ అంతా అద్భుతంగా ఆడారు. కానీ మ్యాక్స్వెల్ సంగతి ఏంటి? దయచేసి అతన్ని జట్టు నుంచి తప్పించండి. గ్లెన్ మ్యాక్స్వెల్ను బ్యాటర్గా మీరు ప్లేయింగ్ 11లోకి తీసుకుంటున్నారు. బౌలర్గా అతడికి చోటు ఇవ్వాల్సిన అవసరం ఎంత మాత్రం సరికాదు. కానీ అతడు ఏం చేస్తున్నాడు? అందుకే అతన్ని తుది జట్టు నుంచి తప్పిస్తే మరొక బ్యాట్స్మెన్కు అవకాశం దక్కుతుంది. మ్యాక్స్వెల్ బౌలింగ్ బాగానే చేస్తున్నాడు, నేను ఒప్పుకుంటాను. కానీ మ్యాక్సీ రూపంలో మీకు ఆఫ్ స్పిన్నర్ దొరకడం అది కరెక్ట్ కాదు. కేకేఆర్లో 4 లెఫ్ట్ హ్యాండర్ ఉన్నప్పటికీ వారిని అంతగా ప్రభావితం చేయలేకపోవచ్చు. అదేవిధంగా కేకేఆర్లో ఉన్న స్పిన్నర్లను మ్యాక్స్వెల్ ఆడలేడు. కాబట్టి ఈ మ్యాచ్లో అతన్ని జట్టు నుంచి తప్పించాలని ఆకాష్ చోప్రా అయితే కామెంట్స్ చేశాడు. కాగా మెగావేలంలో పంజాబ్ జట్టు ఈ స్టార్ ఆల్రౌండర్ను దాదాపుగా 4.25 కోట్లకు కొనుగోలు చేస్తే ఇతను ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్ ఆడి కేవలం 34 పరుగులు చేసి పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.